టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చాలా ప్రతిష్టాత్మకంగా ఒక పెద్ద స్టడీస్ బిల్డింగ్ని కట్టడం జరిగింది. ఇదే అంశం సంబంధించి మనతో మాట్లాడడానికి సుమిత్ర ఆనంద్ గారు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం, ఎట్లా చూస్తారు? అప్పుడు ప్రతిష్టాత్మకంగా నిర్మించారు, కానీ ఇప్పుడు ఇది పడవబడినటువంటి పరిస్థితిలో ఉన్నది. ఈ జూబ్లీకి సంబంధించి ఎట్లా చూస్తారు? పాలన పడావబడ్డది. పాలన పడావబడ్డది కాబట్టే అందరూ చదవాలి, అందరూ ఎదగాలి అనేటువంటి అంబేద్కర్ గారి ఆశయం ఏదైతే ఉన్నదో దానికి చిల్లులు పొడిసేటువంటి కార్యక్రమాన్ని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉన్నారు. ఇవాళ ఏ వర్గాన్ని వీళ్ళు పాలిస్తూ ఉన్నారు, ఏ వర్గానికి న్యాయం చేస్తూ ఉన్నారు? దళితులను మోసగించారు, మహిళల్ని మోసగించారు, విద్యార్థులను, నిరుద్యోగులను, బీసీలను, ఒక్క వర్గాన్ని కాదు కదా, సమాజంలో యావత్తు తెలంగాణను మోసగిస్తూ 2 సంవత్సరాల పాలనను పూర్తి చేసుకున్నారు. ఏం సాధించినామంటే వెనక్కి చూస్తే చెప్పుకోవడానికి ఏమీ లేదు. ఇవాళ పరిస్థితి దారుణంగా తయారైంది. అంబేద్కర్ గారి ఆశయము, అంబేద్కర్ గారి ఆలోచనను దాని అనుసరిస్తూ ఆయన ఆశయ సాధన కోసం కేసీఆర్ గారు ఈ స్థాయిలో ఇంత పెద్దగా అందరూ చదవాలని సదుద్దేశంతో. ఎందుకంటే నేను చూశాను బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో లైబ్రరీలు అన్నింటిలో కూడా నిరుద్యోగులు ప్రిపేర్ కావడానికి వాళ్ళకు మెటీరియల్ ఇచ్చి, మధ్యాహ్న భోజన సౌకర్యం కల్పించి ఎంత గొప్పగా ఆనాడు ఉండే అంటే ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఎక్కడ మధ్యాహ్న భోజనాలు లేవు, ఎక్కడ విద్యార్థులకు అంటే నిరుద్యోగులు చదువుకోవడానికి అనువైనటువంటి పరిస్థితులు లేవు. ఇట్లాంటి వాటిని మూతపెట్టేటువంటి ఇవాళ నేను చూసాను అరుదైనటువంటి అనేక గ్రంథాలు ఇక్కడ కనిపించాయి. ఎక్కడ లభించినటువంటి గ్రంథాలు రాజ్యాంగానికి సంబంధించి, మన పార్లమెంటుకు సంబంధించి, అసెంబ్లీకి సంబంధించి డిబేట్స్ అన్నీ కూడా స్వతంత్రం వచ్చిన కాడి నుంచి అంతకన్నా ముందు నుంచి అనేకమైనటువంటి విశేషమైనటువంటి గ్రంథాలు ఇక్కడ ఉన్నాయి. మరి దీన్ని పడావబెట్టడం అంటే ప్రజలను జ్ఞానం నుంచి దూరం చేయడమే, ప్రజల్ని చీకటిలో ఉంచాలనుకోవడమే. కాంగ్రెస్ ఆలోచనే అది కదా. స్వతంత్ర భారతదేశంలో ప్రజలందరికీ విద్య అందాలని, దళితులు చదువుకోవాలని, గిరిజనులు చదువుకోవాలని, బడుగులు చదువుకోవాలని, అందరూ ఎదగాలని ఆలోచన కాంగ్రెస్కు లేదు. ఆ ఆలోచన ఉన్నటువంటి గొప్ప వ్యక్తి కేసీఆర్ గారు. ఆయన నిర్మాణం ఇది. అంటే దళితుల పైన బీఆర్ఎస్కి, కేసీఆర్కి ప్రేమ లేదు అన్నట్టుగా కాంగ్రెస్ నేతలు మాట్లాడారు. దానికి ఎట్లా? దేశంలో ఎక్కడా లేని విధంగా 10 లక్షల ఆర్థిక సాయం, ఎలాంటి చెల్లించాల్సిన అవసరం లేకుండా పూర్తి 100% సబ్సిడీతో 10 లక్షల ఆర్థిక సహాయము పథకాన్నిచ్చి, దళిత బంధు పథకాన్నిచ్చి ఎందరో దళితుల జీవితాల్లో వెలుగు నింపినటువంటి మహానేత కేసీఆర్ గారు. అట్లాగే సమాజంలో అందుతున్నటువంటి కళ్యాణ లక్ష్మి లాంటివి కానీ, ఇతర పథకాలు కానీ వాళ్ళకు కూడా అందినాయి. అలాగే విద్య, ఎన్ని గురుకులాల నిర్మాణం జరిగింది. దళితులు చదవాలి, ఎదగాలని ఇంటి దగ్గర ఉంటే పిల్లలు వాళ్ళకి పని చెప్పడం, పేరెంట్స్ మరి పొట్టకూటి కోసం తిప్పలు, వాళ్ళు పనిలో భాగం అవ్వడం, చదువుకు దూరం అవ్వడం, ఇవన్నీ ఉంటాయని పిల్లలు గురుకులాల్లో అయితే పూర్తి సమయాన్ని చదువుకే కేటాయిస్తారని మరి అనేక గురుకులాల్ని స్థాపించి దళితులను చదివించినటువంటి వ్యక్తి, ఒక సంస్కర్త, ఒక సంఘ సంస్కర్త కేసీఆర్ గారు. మరి ఆయనకు ఈ 22 నెలల ఆ దశాబ్ద కాలపు పాలనకు, ఈ 2 సంవత్సరాల పాలనకు అసలు పోలిక ఉన్నదా? ఇది ఏం డిమాండ్ చేస్తారు? ఈ సిడిఎస్ బిల్డింగ్ని ప్రభుత్వం వదిలేసినట్టుగా తెలుస్తుంది. దీన్ని మీరేం తప్పకుండా ఇది ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలి, విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలి. ఇన్ని కోట్ల పెట్టి నిర్మించినటువంటి ఈ 36 కోట్ల నిధులు పెట్టి నిర్మించినటువంటి ఈ భవనాన్ని మరి కేసీఆర్ గారికి పేరు వస్తుంది అనేటువంటి, కేసీఆర్ గారి పేరును తుడిపేస్తా మలిపేస్తా అనే క్రమంలో దీన్ని పడావబెట్టడం ఏదైతే ఉన్నదో, కాంగ్రెస్కు కాంగ్రెస్ పార్టీ పడావబడేటువంటి పని తన చేతులతో తాను చేసుకున్నట్టు అయితే ఉంటుంది. థ్యాంక్ యూ.